ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం వివిఐఎస్ MBS డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. అలాగా కెరియర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిపోయింది ఇంకా ఓకే, ఫస్ట్ అంటే ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటప్పుడు నువ్వు డాన్స్ పర్ఫార్మెన్స్ కి నీ స్టార్టింగ్ ఇన్కమ్ ఎలా ఉండేది? అంటే అప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది అక్క. అవును, అయిపోయింది. ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, రాసేసాను. యాక్చువల్లీ నాకు 16 yearsలో మ్యారేజ్ అయింది అనమాట. అప్పుడైతే మ్యారేజ్ కోసము ఏజ్ ఉండాలి కదా, 18 yearsకి అప్పుడు పెళ్ళి కావాలి కదా, ఆధార్ కార్డ్ చేంజ్ చేయించుకొని వెళ్ళి పెళ్లి చేసేసుకున్నా. మా డాడీ చూస్తాడు ఇప్పుడు ఇది. అంటే అయిపోయిన తర్వాత డాడీకి తెలుసు. అలా చేసుకున్న తర్వాత అప్పుడు ఈవెంట్ స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఓకే ఓకే. ఇంకా మార్నింగ్ మ్యారేజ్ ఉంటుంది, ఈవినింగ్ రిసెప్షన్ ఉంటుంది. అలా డే అంటే మార్నింగ్ ఈవినింగ్ మంత్లీకి అప్పుడే 70,000-80,000 సంపాదించేదాన్ని పర్ మంత్. బా సూపర్. 2013-14 టైంలో. నీ మ్యారేజ్ ఎప్పుడైంది? 13లో అయింది. 2013. 14లో లిరిగాడు పుట్టేశాడు. 1 yearలోనే? 1 yearలో పుట్టేశాడు. ఓకే ఓకే. ఇంకా వాని కోసం కష్టపడాం. సో అయితే మొత్తం అంటే కెరియర్ అండ్ లైఫ్ రెండు ఒకేసారి స్టార్ట్ అయింది. ఒకటేసారి 2013 నీ లైఫ్ ని చేంజ్ చేసేసింది. చేంజా చాలా చేంజ్ అయిపోయింది అక్క. తొందరపడ్డావు అనిపించలేదా? అంతే ఇప్పుడు అనిపిస్తుంది. అంటే అప్పుడు లేదు కదక్క, అంత ఆలోచించే మైండ్ లేదు. ఇది కావాలంటే ఇది వెళ్ళాలి, చేసుకోవాలి. కానీ బాగుండే అక్క, లైఫ్ మంచిగా ఉండే. కానీ ఇంకా రాత. సో 2013కి బిఫోర్ ఎన్ని ఇయర్స్ లవ్ నీది టోనీ గారిది? 2-3 years అయింది. అప్పటికి 8th స్టాండర్డ్ నుంచి లవ్ లో పడేసావా? నేను చెప్తున్నాను కదా అక్క, నేను స్కూల్కి వెళ్ళిపోయేదాన్ని, డాన్స్ తిరిగేదాన్ని. ఎలా పరిచయం తను డాన్సర్, నేను డాన్సర్ కదా. మా అన్నయ్య ఉండేవారు, రవి అన్నయ్య అని చెప్పేసి. వాళ్ళు అనేవాళ్ళు అనమాట, మీ ఇద్దరు పేరు చాలా బాగుంటుంది చేస్తే అని. తన పేరు చెప్పేవాళ్ళు నాకు ఊకే, ఈ అబ్బాయి ఉంటే నీకు పేరు చాలా బాగుంటుంది అని. అలాగా నేను కూడా విని ఈయన ఎవరబ్బా అని చెప్పేసి చూసి అలాగా. సో ఇంట్లో ఒప్పుకోలేదు? బోత్ ఫ్యామిలీస్ ఒప్పుకోలేదు. అంటే మేము చెప్పలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్తే మేబీ మా డాడీ ఒప్పుకునేవాడేమో, చెప్పకుండా ఇంకా అలా జరిగిపోయింది అంతే. మ్యారేజ్ చేసేసుకున్నారు. అసలు ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చింది? ఇంకా అదే అక్క, ఇంకా చెప్పలేము అవి, అదంతే. అంటే ఫస్ట్ ఎవరి సైడ్, అంటే ఎవరి సైడ్ అని కాదు, అంటే ఇప్పుడు తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది అక్క, ఇవన్నీ మాట్లాడాలని నాకు ఇష్టం లేదు. ఓకేరా, అంటే 100% ఇక్కడైతే ఉంది కదా, అది పెయిన్ ఉంది కదా. పెయిన్ ఎవరికైనా ఉండిద్ది. ఇంకా అయిపోయిన దాన్ని మళ్ళీ తలుచుకొని మనం మాట్లాడుకోవడం కూడా. ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు? లిరికి 4 years వరకు. లిరికి 4 years, 3-4 years వరకు కలిసి. 3-4 years వరకు. ఎప్పుడు అనిపించలేదు అంటే విడిపోతారు అనే సిచ్యువేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా జాను? అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మేము బాగుండేవాళ్ళం, చాలా బాగుండేవాళ్ళం. అసలు మా పేరు అంటేనే చాలా మందికి ఇష్టం. సో అందరూ దిష్టి పెట్టే అంతలా ఉండేది. అంటే నేను విన్నది ఏంటి అంటే, ఒక మంచి పేరు, మంచి అండర్స్టాండింగ్ ఉంటది, ఒకరికొకరు మంచి సపోర్టింగ్ గా ఉండేవాళ్ళు, ఇంత బాగుండేది వీళ్ళిద్దరు లైఫ్ అనేదే నేను విన్నాను. మరి సడన్ గా అంటే దట్ ఈస్ యువర్ పర్సనల్, అది నేను కూడా అడగకూడదు. ఇష్టం లేకుండా నేను ఏం జరిగింది అనేది అయితే నేను అడగను. బట్ ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అంటే లైక్ ఇద్దరం బాబు కోసం అయినా సరే, బాబు కోసం ఆలోచించలేదు ఇంకా. అంతే, అంత కోపంలో ఉండే తను, అంత కోపంలో ఉండే నేను, అంత కోపంలో ఉండే. కానీ ఓవరాల్గా అయితే ఇప్పుడు హ్యాపీ అక్క. ఎవరు ఎక్కడున్నా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. అంతే. పాస్ట్ని తలుచుకొని అసలు ఏడవకూడదు. అంటే నేనేంటంటే లిరిక్ కూడా అదే చెప్తాను, జరిగిపోయిన దాన్ని ఇప్పుడు ఊకే తలుచుకొని నేను అక్కడే ఆగిపోకూడదు కదా అక్క. సో ఆఫ్టర్ డివోర్స్, అంటే ఆఫ్టర్ బ్రేకప్ తర్వాత మీ ఇద్దరి రిలేషన్షిప్, నీ లైఫ్ నువ్వు ఎలా ఓవర్కమ్ చేసావు? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావు? ఫ్యామిలీ ఏమంటారు, నువ్వు కావాలని చేసుకున్నావు, ఇప్పుడు నీది నువ్వు అనుభవించాలంటారు ఎవరైనా కోపంలో. అది ఎంత మంచిగా ఉన్న పేరెంట్స్ అంటారు. నేను ఇంట్లో నుంచి వచ్చేసాను, లిరిని పట్టుకొని కరీంనగర్కి వచ్చేసాను. గోదావరిఖండ్ నుంచి, అంటే కాలనీ నుంచి కరీంనగర్కి వచ్చేసి ఒక రూమ్ తీసేసుకొని సేమ్ ఈవెంట్స్. అప్పుడు యూట్యూబ్ సాంగ్స్ వస్తున్నాయి నాకు, సాంగ్స్ చేస్తూ ఇటు ఈవెంట్స్ చేస్తూ లిరిని చూసుకున్నాను. ఎలా అంటే తను ఉన్నప్పుడు కూడా చేసినప్పుడు సేమ్ నేను స్టేజ్ ఎక్కడము, లిరి కింద ఉండడము, మళ్ళీ కింది దిగి వాడిని చూసుకోవడం, మళ్ళీ పైకెక్కి మళ్ళీ చేయడం, అవన్నీ చేశాను. తర్వాత అంటే నార్మల్గా నెల్లూరు ఈవెంట్ అని నా ఫ్రెండ్ ఉండిద్ది, ఇంకా ఎక్కువ మనీ కావాలి కదా ఇప్పుడు లిరి కోసం. ఈవెంట్కి వెళ్ళాను, దాన్ని అడిగి ఇలాగ నాకు కావాలని వెళ్ళినప్పుడు అక్కడ ఒక పర్సన్ ఉండే, పేర్లు వద్దు ఎవరి. వెళ్ళినప్పుడు ఏంటి మరి సంగతి, ఇలా ఉంటే నేను ఇస్తాను డబ్బులని, అదే నేను డీలో చూపించాను. కమిట్మెంట్. ఎస్, అలా అడిగాడు. ఆ రోజు అడిగాడు,
ఓకే. కానీ అందరూ ఏమనుకున్నారు, కరీంనగర్‌లో ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో తను అన్నాడు ఏమనుకోని తనకు అందరూ ఫోన్‌లు చేశారంట. కానీ కాదు అది. ఆ అన్న కాదు. వేరే. తను చూసే ఉంటాడు వీడియో. అర్థమవుతది ఆయనకి. అప్పుడు అడిగాడు. అడిగినప్పుడు నేను ఆయనని కొట్టేసాననమాట. కొట్టేసి అసలు ఇలాంటి డబ్బులతో నా కొడుకు నేను చూసుకోను అసలు. ఇలాంటి రూ. 1 కూడా నా కొడుకు పెట్టను. నేను ఇప్పటికి కూడా అంతే అక్క. అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చక్క. నేను ఓపెన్‌గా చెప్తున్నాను. అమ్మాయి తలుచుకుంటే ఎవ్వరైనా ఏదైనా చేయగలుగుతారు. ఈజీగా చేసుకుంటారు. కానీ నా కొడుక్కి నా చెమటతోనే నేను పెట్టాలి. ఏదైనా సరే వానికి. నేను ఎంత కష్టపడతానో ఆ కష్టంతోనే నా కొడుకు పెరగాలి తప్ప తప్పుదారిలో పోకూడదని నేను ఇప్పటివరకు కష్టపడుతూ ఉన్నాను. స్టిల్ నౌ అంతే. నేను లిరికి ప్రతి ఒక్కటి చెప్తాను. నైట్ పడుకునేటప్పుడు ఇది జరుగుతుంది డాడీ, బయట ఇలా అంటున్నారు, నేను ఇది చేస్తున్నాను, ఇది జరుగుతుంది. వానికి ఎందుకు తెలియదక్క, వాడు చిన్నప్పటి నుంచి నేను ఏం చేస్తున్నాను, నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఏ టైంకి ఇంటికి వస్తున్నాను, ఏ టైంకి పడుకుంటున్నా, అసలు తింటున్నానా తినట్లే. ఒక్కొక్కసారి వాడిని పట్టుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి నాకు. రాత్రి అయితే నిద్ర పట్టదు అసలు నాకు, అసలుకే పట్టదు. ఈ కామెంట్స్ చూస్తే నాకు అర్థం కాదు ఏంటంటే, అసలు ఈ లోకంలో ఎవరు భార్యాభర్తలు విడిపోలేదేమో, మేమిద్దరమే విడిపోయామేమో, వదిలేసింది. వదిలేయడం కాదు, ఇద్దరం అనుకోనే కదా విడిపోయింది. తన లైఫ్ బాగుంది, నా లైఫ్ బాగుంది. బాగున్నప్పుడు అసలు మీకేంటి, నా టాలెంట్ ఏందో మీరు చూడాలి. పబ్లిక్ ఏం చేయాలి, నీలో ఏం టాలెంట్ ఉంది అదొక్కటే చూడాలి. పర్సనల్ చూసి ఎదుటి వాళ్ళని బాధపడితే వీళ్ళకి ఏమొస్తుంది. కొన్ని రోజులు నేను బయటికి రాలేదక్క. కామెంట్ చూస్తే కొన్ని రోజులు నేను 3 months దాకా నేను అసలు బయటికే రాలేదు. ఇంట్లోనే ఉండి తిండి తినకుండా ఏడ్చుకుంటున్న రోజులు ఉన్నాయి. ఏంట్రా నాయన అంటే, నేను ఒక అబ్బాయితో రీల్ చేశాను అనుకో, వానికి నాకు ఉంది అంతే. కొత్తని పట్టిందిరా ఇది. తమ్ముడు అన్నని మెన్షన్ చేయకూడదు. ఇప్పటికీ అంతే. తమ్ముడని మెన్షన్ చేయకూడదు, ఏం మెన్షన్ చేయకుండా ఒక అబ్బాయితో రీల్ పెట్టాను అనుకో, కొత్త అబ్బాయితో, కొత్తోడు దొరికాడు రా దీనికి, వాడు కాదు ఇంకోడా అని చెప్పేసి. అంటే ఆ కామెంట్ చూసినప్పుడు ఇప్పుడు లిరి అబ్బాయి అక్క, వాడు పెద్దగైన తర్వాత మీ మమ్మీ ఇలా అని వానితో అన్నారనుకో, వాళ్ళు ఆగిపెట్టి కొట్టి మా మమ్మీ ఏందో నాకు తెలుసు అనాలి. అందుకే లిరికి ప్రతి ఒక్కటి నేను చెప్తాను, ఇది జరుగుతుంది డాడీ, ఇది జరుగుతుంది. వాడు నన్ను క్వశ్చన్ వేయకూడదు. నేనేంటో లిరికి ఒక్కరిని తెలిస్తే చాలక్క, వీళ్ళందరికీ ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎవడు ఎంత పెట్టుకుంటాడో పెట్టుకొని, ఎవడు ఎంత చేసుకుంటాడో చేసుకొని, నేను ఇది రాని వీళ్ళకి ఎందుకు ప్రూవ్ చేయాలక్క. నేను లిరికి ఏమన్నా అయితే వీళ్ళు వచ్చి పెడతారా, నా రూమ్ రెంట్ కడుతున్నారా, నా ఈఎంఐ కడుతున్నారా, నాకు తిండి లేకపోతే నేను పస్తులున్న రోజులు ఎవరైనా వచ్చి నాకు పెట్టారా, ఎవరు పెట్టరు. కానీ మాటలైతే చాలా మాట్లాడతారు. సో నాకు ఎవరి గురించి పట్టించుకొని నేను ఇది ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏ తప్పు చేయలేదురా అని నేను ఒకరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా కొడుకు ఒక్కడు నన్ను నమ్మితే చాలు, ఎవరు నమ్మకపోయినా పర్లేదు. నేను అదొక్కటే నమ్ముకొని ఉంటున్నా. వీళ్ళకి కూడా చెప్పేది ఒకటే, ఎప్పుడు నెగిటివ్గా చూడొద్దక్క. మన కళ్ళు ఎలా చూస్తాయో అది అలాగే ఉంటుంది. నేను ఇప్పటికి ఒకటే నమ్ముతున్నా, నేను కష్టపడుతున్నా కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నానక్క. ఎస్, నేను కష్టపడకపోతే ఈ స్టేజ్కి రాను. నేను ఎక్కడో ఉండేదాన్ని. నేను ఇప్పుడు ఇక్కడ దాకా నేను వస్తానని నేను అనుకోలేదు. అసలు నేను డీలో చేస్తాను కూడా అనుకోలేదు. అంత స్టేజ్ నాకు కాదనుకుంటాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఫోక్ డాన్సర్ని, ఒక రియాలిటీ షోలో నేను చేస్తాను అనుకున్నానా, నా డాన్స్ వాళ్ళకి నచ్చుతుంది అనుకున్నానా, నచ్చింది ఈ స్టేజ్లో ఉన్నానంటే నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ పొజిషన్లో ఉంటాను. అంతే అక్క. ఇంతకు మించి జనాలకి నేను చెప్పేది, ఒక సిస్టర్గా అనుకుంటారో, ఒక అక్క అనుకుంటారో తెలీదు, వాళ్ళ ఫ్యామిలీలో ఇదే జరిగితే ఇలా ఊరుకుంటారా? ఎప్పుడు చూసినా ఇంకా నేను సూసైడ్ చేసుకున్నాను అక్క, తెలుసా. అంటే నాతో కాలేదు, ఇంకా నాతో అస్సలకే కాలేదు. ఏంట్రా ఇది, ఈ కామెంట్స్ ఏంది, ఈ కథ ఏంది, అసలు ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు అనాలి? తప్పు చేస్తే మనకు అనిపిస్తుంది, అనుకోండిరా పోనీరే అనిపిస్తుంది. చేయనప్పుడు అనిపించినప్పుడు తర్వాత నేను లిరిని చూశాను. నేను పోతే లిరిని ఎవ్వరు చూసుకోరక్క, ఇది 100%. మా అమ్మ కానీ మా నాన్న కానీ ఎవరు చూసుకుంటారు, కొన్ని రోజులు చూసుకుంటారు. అమ్మ ఉండే ఫీలింగ్ ఎవరికి ఉండదు. నాన్న లేకుండా బతకొచ్చు అక్క, అమ్మ లేకుండా బతకలేం. అది లిరిని నేను బాగా ఆలోచించా. అరే నేను చనిపోతే లిరిని ఎవరు చూసుకుంటాడు? లిరికి ఇప్పటికి కూడా అక్క, వాడు నేను ఎక్కడున్నా ఫోన్ చేస్తే వానికి 5 నిమిషాల్లో ఏది కావాలంటే అది తెప్పిస్తాను తెలుసా నేను ఇప్పటికీ. అంటే వానికి ఎలాంటి ఫీలింగ్ ఉండకూడదు, ఎలాంటి పడకూడదు. నేను చిన్నప్పుడు ఎలా బాధపడ్డానో వాడు అసలు పడొద్దు. ఏదైనా సరే వానికి 5 minutesలో పెట్టేస్తాను. నేను బతుకుతుంది వాని కోసమే అక్క. స్టిల్ నౌ నాకు ఎలాంటి కోరికలు కూడా లేవు. ఇంకా పెద్దగా కోరియోగ్రాఫర్ కావాలి, పెద్దగా ఉండాలి, ఇంకా పేరు రావాలి అవసరం లేదు. నాకంటూ ఒక పేరు వచ్చింది చాలు. వాడిని మంచిగా చదివించాలక్క, నా గోల్ అదే. వాడు మంచిగా చదువుకొని వాడు ఒక మంచి పొజిషన్లో ఉంటే అంతకు మించి నాకు హ్యాపీనెస్ లేనే లేదు.